హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీ గురించి మన ఒక తెలుగు ఆస్పిరెంట్స్ ఉన్న అతిపెద్ద డౌట్ ఏంటంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుందని అడుగుతున్నారు. నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి మన తెలుగు ఆస్పిరెంట్స్కి ఉపయోగపడాలని చెప్పేసి చాలా కష్టమైనా సరే ఈ యొక్క 2022 కట్ ఆఫ్ అనేది మీ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మన ఒక తెలుగు ఆస్పిరెంట్స్ అందరికీ నా ఒక వీడియో చేరాలంటే ఇది ఒక కంటెంట్ ఉపయోగపడాలంటే మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఫస్ట్లీ మనం ఏం చేద్దామంటే కట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీ అంతా చూద్దాం. ఫస్ట్లీ మనకి యూఆర్ అంటే ఏంటి? అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే జనరల్లో మీరు క్వాలిఫై అవ్వాలంటే పాతసారి ఎంత ఉందంటే 69. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా అందరూ 70+ స్కోర్ చేస్తే మీరు ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టచ్చని ఎందుకు చెప్తున్నారంటే చాలామంది దానికి ఒక రీజన్ ఇది, ఓకేనా ఫ్రెండ్స్? అది ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్ అయితే మీకు రావాల్సింది 65.6, ఓకేనా? దానికన్నా ఎక్కువ. ఓకే, ఎస్సీ వాళ్ళకి అయితే 59.9 అంటే నియర్లీ ఒక 60 మార్క్స్ అనుకోండి. ఇది ఒక 66 మార్క్స్ అనుకోండి. తర్వాత ఎస్సీ అన్నది ఏంటంటే ఇది ఓబీసీ అనేది 66, ఎస్సీ వాళ్ళకి 60, ఎస్టీ వాళ్ళకి ఎంత అంటే నియర్లీ 57, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈడబ్ల్యూఎస్కి అన్నది ఏంటంటే 41 అనుకుందాం నియర్లీ. ఎందుకు ఎస్సీ ఎస్టీకి ఎక్కువగా వచ్చింది, ఈడబ్ల్యూఎస్కి తక్కువగా వచ్చిందంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనేది ఎక్కువ మంది రాశారు ఫ్రెండ్స్. దాంట్లో ఎవరో ఒకరికి అన్నది ఎక్కువ మార్క్స్ అనేది వస్తే దానివల్ల కట్ ఆఫ్ కూడా మనకి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి కేటగిరీలో ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓబీసీ ఉందనుకోండి మనకి 65.6 అంటే దీంట్లో అనేది ఓబీసీలో అప్లై చేసిన వాళ్ళకి ఎవరికో హైయెస్ట్ వస్తే వాళ్ళ నుంచి అలా తగ్గించుకుంటూ వచ్చి 65.6కి ఆపేశారనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఈడబ్ల్యూఎస్కి అనేది ఎంత వచ్చిందంటే 44.4 అంటే నియర్లీ మనం ఇప్పుడు 2025లో మీకు రావాల్సినవి ఎంత అంటే ఇలా రావాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా మీరు తెప్పించుకుంటేనే మీకు జాబ్ అనేది రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఎక్స్ సర్వీస్ మ్యాన్ గురించి చూద్దాం. వాళ్ళకి అన్రిజర్వ్డ్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎవరు అనుకున్నారు? ఆల్రెడీ జాబ్లో ఉంటారు కదా, వాళ్ళ యొక్క పిల్లలు అలాంటి వాళ్ళు, ఓకేనా? అయితే యూఆర్ అనేది వాళ్ళకి ఎంత అంటే 44.1 నియర్లీ 40 అనుకుందాం ఫ్రెండ్స్. ఓబీసీ అనేది వాళ్ళకి 30, ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీ వాళ్ళకి అనేది ఎంత అంటే నియర్లీ 32 అనుకుందాం, ఓకేనా? మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎస్సీకి అనేది 30 వచ్చింది, ఎస్టీకి అనేది 32 ఎందుకు వచ్చిందని అడుగుతారు చాలామంది. అందుకే నేను ఇక్కడే చెప్తున్నాను, ఎస్టీ వాళ్ళు అనేది ఎవరైనా సరే ఒకటి క్లారిటీగా వినండి. ఎస్టీ వాళ్ళు అప్లై చేస్తారు కదా ఫ్రెండ్స్, దాంట్లో ఎవరో ఒకరు హయ్యెస్ట్ మార్క్స్ అయితే తెచ్చుకుంటారు. వాళ్ళ నుంచి ఎన్ని పోస్టులు అయితే ఎస్టీ వాళ్ళకి రిజర్వ్ చేశారో ఎక్స్ సర్వీస్ మ్యాన్లో, వాళ్ళ నుంచి అలా తగ్గించుకొని వస్తే హయ్యెస్ట్ అనేది ఇది వచ్చింది. దీంట్లో ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎస్సీలోని తక్కువగా అప్లై చేసి ఉండొచ్చు, ఎవరికైనా సరే తక్కువగా కట్ ఆఫ్ అనేది వచ్చి ఉండొచ్చు, దాన్ని బట్టి ఇది వస్తుంది, ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ మీరు కామెంట్లో అడగచ్చు ఎందుకు నాకు ఎస్టీ వాళ్ళకి ఎక్కువగా వచ్చింది, ఎస్సీ వాళ్ళకి తక్కువగా వచ్చింది. అందుకే నేను దాని గురించి ఇక్కడే క్లారిటీగా మీకు అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా? థర్డ్ వన్ CCAA అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి అన్రిజర్వ్డ్ కేటగిరీ నియర్లీ ఎంత ఉండొచ్చు అంటే ఒక 41 అనుకుందాం. ఎప్పుడు కూడా ఎక్కువ వేసుకుందాం. ఇది ఒక ఓబీసీ వాళ్ళకి 31, ఎస్సీ వాళ్ళకి ఎంత అంటే 31 అనుకుందాం. అది ఎస్టీ వాళ్ళకి ఒక 32 అనుకుందాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అప్రెంటిస్ అనేది ఉంటే మీరు ఈ కట్ ఆఫ్ అయితే చూసుకోండి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఈ కట్ ఆఫ్ అనేది చూసుకోండి. ఒకవేళ ఒకవేళ ఓపెన్ కేటగిరీలో కావాలి అంటే ఈ కట్ ఆఫ్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించింది, మనకు తెలుగు ఆస్పిరెంట్స్కి చేరాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కింద కామెంట్స్లో ఎలాగుందో చెప్పండి, లేదా మీకు ఇంకొక వీడియో లైక్ ఈ సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీస్ అవన్నీ కూడా చేశాను. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్తే నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.